నమస్తే, అందరిట్లో అందరు మంచిగా ఉన్నారా? ఈరోజు ఏంటంటే మా కొత్త దేవుడి రూమ్లో నేనైతే మనస్ఫూర్తిగా పూజ చేస్తున్నాను అనమాట. ఇట్లా పూజ చేస్తే నా జన్మ ధన్యమైంది అనిపిస్తుంది. మంచిగా కూర్చొని పూజ చేసేస్తే అయితే నేను ఇంట్లో ఏ టిఫిన్ చేసినా ఫస్ట్ దేవుడికి అయితే పెడతానమాట. ఈరోజు ఇడ్లీ చేసిన, ఫ్రైడే రోజు ఇడ్లీ చేసి ఫస్ట్ దేవుడికి అయితే నైవేద్యం అయితే పెడతా. ఇక ఫ్రూట్స్ లేనప్పుడు, టిఫిన్స్ ఏం లేనప్పుడు ట్యూస్డే రోజు కానీ లేక సాటర్డే రోజు కానీ కొంచెం వేడి అన్నంలో కొంచెం షుగరు, కొంచెం చక్కెర, కొంచెం నెయ్యి వేసి అవైతే పెడతాను అనమాట దేవుడికి. ఒకరోజు బనానా, ఒకరోజు ఫ్రూట్స్, ఇంకా బ్యాంబినో, ఉప్మా ఏది ఉన్నా ఫస్ట్ దేవుడికి అయితే పెడతాను అనమాట. చేసి అప్పుడే పూజకి రెడీ చేసుకొని ముందు అవి చేసేసి పూజ ప్రసాదం అడగట్టి దేవుడికి దీపం అయితే ముట్టిస్తాను అనమాట. ఇది వచ్చేసి ట్యూస్డే రోజు దేవుడికి కొంచెం వేడి అన్నంలో కొంచెం నెయ్యి, చక్కెర వేసి పెట్టినాను అన్నమాట. బనానా ఇది వచ్చేసి థర్స్డే రోజు అన్నమాట, సాటర్డే రోజు. సాటర్డే రోజు బనానా తెచ్చి పెట్టిన దేవుడికి ఫ్రూట్స్. ఇట్లా మంచిగా అనిపించింది నాకు, చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. మా కొత్త దేవుని రూమ్లో పూజ చేసుకోవడం అంటే నిజంగా చాలా ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది నాకు. ఇంతకుముందు నిలబడి పూజ చేసుకోవడము అనేది చాలా మంచిగా అనిపించకపోతుండే. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని పూజ చేస్తుంటే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది అన్నమాట నాకు. అందుకనే ఈ వీడియో తీసి పెడదామని అనిపించింది. అందుకే ఈ వీడియో అయితే తీసినాను అన్నమాట. మీరు కూడా చూస్తారు కదా మా కొత్త దేవుడి రూమ్ అనేసి. దీపం ముట్టించేసి ఇప్పుడు ఈ మధ్య నేను అగరబత్తులు కూడా ముట్టిస్తలేను. ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, అవే ముట్టిస్తున్నాను అనమాట. అగరబత్తులు కూడా ముట్టియొద్దు అనేసి ఇన్స్టాలో చెప్తున్నాను కదా స్వామీజీలు, అందుకనేసి అగరబత్తులు కూడా ముట్టిస్తలేను. డైరెక్ట్ అగరబత్తి దీపం వెలిగించేసి, దీపము ఎప్పుడు దేవుని దిక్కే ఉండాలనేసి పంతులు చెప్పినారు. అందుకే నేను దేవుని దిక్కే దీపం పెడతాను అన్నమాట. చాలామంది ఇటు పెడుతుంటారు దేవుడికి, ఏమంటారు దేవుని దిక్కు ముఖం చేసి దీపాలు పెట్టాలంట. చాలామంది ఏమో దేవుడికి ముఖం చేయకుండా ఇటు పెడతారు, అపోజిట్గా పెడతారు. దేవుడికి ఏమంటారు బ్యాక్ కనిపించేటట్లు పెడతారనమాట. కానీ నేను మాత్రం దేవుడికి దీపము దేవుడికే కాబట్టి దేవుడి ముంగటనే ఒత్తులు దేవుడి ముంగటనే వెలిగేటట్లు అట్లా పెడతాను అనమాట నేను. అయితే పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. పూజ చేసేసి తర్వాత ఇవి శ్లోకాలు అయితే చదువుతాను అన్నమాట నేను. ఇది కృష్ణ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతం క్లేశనాశాయ గోవిందాయ నమో నమః ఇదొకటి. ఇంకొకటి భవాయ దేవాయ నమ, శర్వాయ దేవాయ నమ, ఈశాన్య దేవాయ నమ, పశుపతి దేవాయ నమ, రుద్రాయ దేవాయ నమ, భీమాయ దేవాయ నమ, ఉగ్రాయ దేవాయ నమ, భీమాయ దేవాయ నమ, మహత్య దేవాయ నమ, హర హర మహాదేవ అనేసి ఈ శ్లోకాలు అయితే చెప్పుకుంటా నాకు వచ్చింది. ఇక ఫ్రైడే రోజు మాత్రం అష్టలక్ష్మి నామాలు ఉంటాయి కదా, అవి జపం చేస్తానన్నమాట. ఆదిలక్ష్మి నమ ఇవి. ఇంకొకటి ఓం సాంబ శివాయ నమ, ఓం సాంబ శివాయ నమ అని ఇవే చెప్పుకొని మంచిగా మనస్ఫూర్తిగా మొక్కేసి దేవుడికి ఆరతి ఇచ్చేసి పెట్టిన ప్రసాదం నేనైతే అప్పుడే తినేస్తాను అనమాట. అదే నేను మాత్రం ఇంట్లో ఏది చేసింది అదే దేవుడికి పెడతా. బయటికి ఇన్స్టెంట్గా తెచ్చి అయితే పెట్టాను. చాలామంది ఏమంటారు తెస్తారంట, నాకు తెలియదు. అందుకే నేను ఇంట్లో ఏది చేసినా అదే పెట్టేస్తాను. బ్యాంబినో, ఉప్మా ఏదున్నా అదే పెట్టేస్తాను. ఒక్కొక్కసారి రొట్టె ఇదేమంటారు సలాడ్ కూడా కోసి పెడతాను కదా, అది కూడా దేవుడికి పెట్టేస్తాను అన్నమాట. పెట్టేసి మనమే తింటాం కదా, కానీ దేవుడు చూస్తాడు అని విన్నాను. అందుకే అవి సలాడ్ కూడా పెట్టేస్తాను. ఒక్కొక్కసారి టిఫిన్స్ ఏం చేయనప్పుడు జ్యూస్ కూడా పెడతాను అన్నమాట. డైరెక్ట్ జ్యూసులు ఏమన్నా జ్యూసులు చేస్తే అది కూడా ముందు దేవుడికి చేసేస్తా. కాఫీలు అవన్నీ తాగం కాబట్టి కాఫీ అయితే పెట్టాను.
ఇక మిగతా అన్నీ దేవుడికి అయితే పెడతాను అనమాట. ఇట్లా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మనం చూస్తున్నాం ఒక చెట్టు మీద కూర్చున్నాం. ప్లీజ్ బాయ్.